వెల్కమ్ బ్యాక్. నిన్న చంద్రబాబును ఉద్దేశించి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా హాట్ టాపిక్గా మారినాయి. ముఖ్యంగా ఎన్టీఆర్కు రెండోసారి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. కొడుకు ఉషోదయం, ఏపీకి మాత్రం సూర్యాస్తమయం. ముఖ్యంగా సన్ రైజ్ ఆపండి బాబు, మేము పుత్రోత్సాహంతో రాష్ట్రం అస్తమయం అవుతోందంటూ మోడీ ఈ రకమైన కామెంట్ చేశారు. గతంలో నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో ఏపీ గురించి పొలిటికల్గా చాలా విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ ఇంత డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కొడుకును ఉద్దేశించి చేసిన కామెంట్స్ బహుశా ఈ ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చినాక కావచ్చు, గతంలో కావచ్చు, ఇదే హైలైట్గా మనం భావించాల్సి ఉంటుంది. అది విమర్శ, సద్విమర్శ, లేకపోతే ఎత్తి చూపారా అన్న దాని మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. గొట్టిపాటి గారు, ఒకటి సన్ రైజ్ ఆపండి బాబు అంటే మీ సన్ని రైజ్ చేయటం ఆపండి అని మోడీ గారు పదే చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరు విమర్శించినా, లేదంటే పార్లమెంట్లో కూడా వారు మాట్లాడారు. మీ సంగతి చూస్తామన్నట్టు మాట్లాడారు పార్లమెంట్లోనే. దాని తర్వాత వచ్చినప్పుడు బయట ఇప్పుడు మొన్న వీళ్ళందరూ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే రోజుకొకటి, ఇప్పుడు లుచ్చా అని చెప్పి వీళ్ళ నాయకుడు మాట్లాడినప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి నవ్వారు అని కొంత మీరు అబ్జెక్ట్ కూడా చేశారు. అది కాకుండా ఇప్పుడు లోటరు చీటరు అని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడినప్పుడు నవ్వుతానే దాని అట్లాంటి పదాలు ఒక ముఖ్యమంత్రిని అనొద్దు అని చెప్పి అంటారు. నేను అదే ఇప్పుడు ఈ డిబేట్స్లో అలా మాట్లాడితేనే మీరు అంగీకరించరు. ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధానమంత్రి లేదా ఒక ఎంపీని ఉద్దేశించి మాట్లాడినా మీరు నన్ను కంట్రోల్ చేస్తారు. అలాంటిది ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముందు ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అది కూడా సీనియర్ జూనియర్ అనే కంటే ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అగౌరవంగా మాట్లాడతాని ఏ విధంగా చూస్తారు? అది ఈరోజు పదే ప్రస్ఫుటమై ఆయన స్థాయి దిగజారి ఈరోజు ఏంటంటే వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసారు. ఈ రాష్ట్రానికి నేను ఇది చేశాను ఒక ప్రధానమంత్రిగా, నా మీద ఈ అపవాదులు వేస్తున్నారు, నేను ఇంత చేసినా కూడా నేను చేయలేదని చెప్తున్నారు అనేటువంటి భాష లేదు. చేయకపోతే ఈ కారణాల వల్ల నేను చేయలేకపోయాను, దానికి కారణం ఇదే అని చెప్పాల్సినటువంటి ప్రధానమంత్రి ఇది వదిలిపెట్టేసి చేతగానటువంటి మాటల్లాగా, అంటే ఒక బేలతనంతో కూడినటువంటి పదాలు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్రంలో మేము ఇది చేయలేదు అని చెప్పి మేము చెప్తున్నటువంటి మాటలకి వారు సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఉన్నారు. ఎవరైనా సరే మీరు చూస్తే సార్, అశోక్ గారు చాలా సందర్భాల్లో సబ్జెక్ట్ లేని వాళ్ళు, లేదంటే లోపాలు ఉన్నవాళ్ళు, లేదంటే డిఫెన్స్లో ఉన్నప్పుడే మనం వ్యక్తిగత విమర్శలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అది సహజంగా జరిగే పరిణామం ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ఏం చేశారో మీరు చెప్పే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు స్పందించేది లేదు. అసలు 3.5 సంవత్సరాల పాటు నువ్వు ఎందుకు రాలేదు అని అంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని నేను బ్రహ్మాండంగా కడతానని, పోలవరం అద్భుతంగా చేస్తానని, రాష్ట్రం నా కన్నబిడ్డ లాంటిదని చెప్పినటువంటి ప్రధానమంత్రి రాజకీయాలు పక్కన పెడదాం సరే, మీ అందరూ అందరికీ రాజకీయ పార్టీ. ఇంకో పాయింట్ కూడా మీరు చూడాలి, ప్రధానమంత్రి కావాలని చంద్రబాబు పగటి కళలు అంటూ ఉన్నారు. అది చెప్పేది ఆయనకి అవగాహన అంటే ప్రతి చెప్తుంది సబ్జెక్ట్ లేదంటే వ్యక్తిగతమైన విమర్శ. ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే ఎవరూ కాదనలేరు కదా సార్. 2 సార్లు ప్రధానమంత్రి పదవిని అవకాశం వచ్చినటువంటి మాటను ఎవరు చరిత్ర కదా, అది ఎవరు ఇక్కడ ఉన్న 6 తుడిచిపెట్టలేం కదా. దాని అవకాశం వచ్చింది అనేది అందరికీ తెలుసు సార్. అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు అనేది దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అంటే ఒకళ్ళు ఇంకో మాట చెప్పొచ్చు, ఒకళ్ళు మేము రాష్ట్రం కోసం ఆయన త్యాగం చేశారంటాం, ఇంకొకళ్ళు దాన్ని విమర్శగా మాట్లాడవచ్చు. బట్ అవకాశం వచ్చిందని మాట నిజం కదా, దాన్ని ఎవరు కాదనలేరు కదా. ఇంకా ఇవాళ కొత్తగా అవకాశం కోసం ఎత్తుక్కోవటం ఏంటి? బాజీ గారు, ఇక్కడ ఒకటి బేసిక్గా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో దాదాపు నరేంద్ర మోడీ డైరెక్ట్గా బీహార్ నుంచి వస్తూ 15 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ఎందుకు బయటకు వెళ్ళారు, బయటకు వెళ్లకుండా ఉండాల్సింది, ఉంటే బాగుండేది అని ఒక విధంగా సర్ది చెప్పే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడుకి చేసిన ప్రధాని మోడీ ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో హుందాగానే మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి వచ్చి డైరెక్ట్గా మీ కొడుకుని హైలైట్ చేస్తున్నావు, కొడుకుని సన్ రైజ్ ఆపు, స్టేట్ని నాశనం చేస్తున్నావు, లేకపోతే ప్రధానమంత్రి కావాలని కళ్ళగంటున్నావు అంటూ ఒక డైరెక్ట్ అటాక్ అనేది ప్రధానమంత్రి నుంచి సహజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఇంత స్థాయిలో ఎందుకు? ఒక్క మాట ఆడాడు. అసలు ఆ కక్షతోనే ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు తనకి దేశంలో పోటీ అనేటువంటి కక్షతోనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మాటల్లోనే అది స్పష్టమైంది. ఇక్కడ మీరు చక్కటి మాట చెప్పారు. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ముందు 15 నిమిషాలు మాట్లాడిన మాట వాస్తవం. ఆయన పత్రికలో వచ్చింది, వారు కూడా చెప్పారు దయచేసి బయటకు వెళ్ళొద్దని చెప్పని. ఎందుకు వెళ్ళొద్దన్నారంటే ఆ రోజు వరకు ప్రజలకు మనం ఇచ్చినటువంటి మాట 2014లో మనం మిత్రత్వంగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పినటువంటి మాట. అప్పటి వరకు వీరు నరేంద్ర మోడీ గారిని ఉత్తమ ప్రధాని, ప్రపంచంలో ఎటువంటి ప్రధానమంత్రి నేను చూడలేదని చెప్పినటువంటి మాట కానీ, ఆయన వచ్చినప్పుడల్లా ఈయన సన్మానాలు చేయడం కానీ, అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపడం కానీ, ఎవరన్నా మాట్లాడితే హోదా అని అంటే జైలు వేస్తానంటే ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మన ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ దాపరికాలు ఏమీ లేవు. ఎక్కడ
ట్రాప్లో వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడ్డటువంటి మీరు ట్రాప్లో పడ్డారని కూడా ఆయన చెప్పారట. మేము రాజీనామా చేస్తాం మీరు రండి అని చెప్పాను. ఆయన కూడా తెలివిగా ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ ఎంపీలని రాజీనామా చేయించి వీళ్ళు రాజీనామా చేయకుండా డ్రామా ఆడి తెలుగు ప్రజలను మోసం చేశారు. అది కూడా క్లియర్ కనపడతా ఉంది. చిత్తశుద్ధి చేయలేని శివపూజలు ఎలా అన్నట్టుగా అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఎవరినో కూడా తిట్టాలి కదా. మోడీ గారిని తిడితే ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆగ్రహావేశాలు ఏమైనా ఉంటే ఆయన మీద డైవర్ట్ చేస్తే ఈయన మీద లేకుండా ఉండటం కోసం, ఈయన చెప్పిన అబద్ధాలు అడగకుండా ఉండటం కోసం ఆ ప్రయత్నం చేశారు. ఇది రాజకీయ ఆలోచన జరిగింది ఇక్కడ. ఇంకొక మాట ఏంటంటే మోడీ గారిని విమర్శించినప్పుడు ఇప్పుడు రామకృష్ణ గారు లాంటి పెద్దరికంగా మాట్లాడేవాళ్ళు ఉన్నప్పుడు మేము పెద్దరికంగానే మాట్లాడతాం. ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు చిన్న చితకా స్థాయి వాళ్ళు కూడా భారతదేశ ప్రధానమంత్రి బొమ్మను తీసుకెళ్లి దుగ్గంపై పెట్టి నరకటం, బొమ్మను తీసుకెళ్లి రోడ్డు మీద తగలబెట్టడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా ఈ ప్రధానమంత్రి బొమ్మను తగలబెట్టడం రాజకీయంగా రాజకీయ పార్టీలు కార్యకర్తలు చేసే పని అది. అలా చూపటాన్ని మీకు విషయం చెప్తాను. నేనే జరుగుతున్నప్పుడే అలా అన్నప్పుడు ప్రధానమంత్రి తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధో లేకపోతే బీజేపీ అధికార ప్రతినిధులు మాట్లాడొచ్చు, అమిత్ షా లాంటి అధ్యక్షుడు మాట్లాడొచ్చు, తిట్టచ్చు, అది పొలిటికలైజ్ అవుతుంది. కానీ ప్రధానమంత్రి హోదాలో ఉన్న పెద్ద ఆయన అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనొచ్చా అనేది అదే హోదాలో ఇవాళ మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఎవరు తప్పు చేసినా దాని శిక్ష రాజకీయాల్లో అనుభవించాల్సిందే. చట్టం తన పని తను చేస్తుంది. ఇది క్లియర్ కట్ గా కాంగ్రెస్ వాళ్ళు నరసింహరావు గారి విషయంలో మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీకి సింపతి తెచ్చిపెట్టట్లేదా? ఒకటి మీరు ఏదైతే విమర్శించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఏమీ న్యాయం చేయకపోగా, ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఇవ్వకపోగా మళ్ళీ పైపెచ్చు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారన్న సింపతి పోద్దా అని అడుగుతున్నా. అనుమానం మాత్రమే. నేనేమంటానంటే తానా అంటే తందానా. తెలుగుదేశం పార్టీ పొగిడినంత కాలం ఏ ప్రసార మాధ్యమాలు అయితే బీజేపీ బాగా చేసిందని చెప్పి మోడీ గారికి బాగా ఊదారో, తెలుగుదేశం పార్టీ తిట్టడం మొదలెట్టిన తర్వాత వీళ్ళందరూ తిట్టడం మొదలెట్టారు. ముందు నుంచి తిడుతున్నటువంటి ప్రతిపక్షాలను ఆ రోజున తిట్టినటువంటి ఈ వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే ప్రతిపక్షాలు వేరైతే లింక్ పెట్టి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ చేసిన తప్పుల్ని ప్రజలకు చెప్పడంలో నిష్పక్షపాతంగా ఎందుకు తెలుగుదేశం వ్యవహరించలేదు అన్నారు. ఇవాళ డబ్బులు ఇవ్వలేదు అనేది మాట్లాడుకుంటూ వస్తే ఎంత ఇచ్చామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నాం. ఎంత ఇవ్వలేదో చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాం మనం. ఇవాళ ఏమండి ఇక్కడ యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి ఆర్థిక శాఖకు సంబంధించిన వ్యక్తి ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారనేది వాస్తవమైన విషయం. జీఎస్టీని విమర్శించినప్పుడు ఇదే యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి ఈ రాష్ట్ర బడ్జెట్ బాగున్నప్పుడు ఆయన పన్ను బాగు చేసుకోండి. నేనంటే ఇప్పుడు ఈ మాట అంటే ఆయన కులాన్ని ఎత్తికి ఆయన కులాన్ని పెడుతున్నారు. రామకృష్ణ గారు రెడీగా ఉంటారు అక్కడ చేప గేలం పట్టినట్టు పట్టుకోవడానికి. ఆయన పన్ను బాగు చేసుకోవడం 2 లక్షలు ఖర్చు పెట్టాను ఇక్కడ కార్యకర్తలు అడిగితే ఇవాళ అది కాదండి ఎందుకు జరిగిందని ఇవాళ ఎందుకు అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు అంటున్నాం అంటే ఈ రాష్ట్రంలో 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. జాబు రాలేదు. బాబు ఇంట్లో మాత్రం 2 జాబులు వచ్చినాయి. ఆ 2 జాబులు వినండి. ఇప్పుడు ఈ చర్చనే పెట్టట్లేదు. ఎందుకు సన్ రైజ్ అన్న విషయాన్ని చెప్తాను. ఒకటి ఆ రోజు చంద్రబాబు వచ్చింది జాబ్ అంటే ఆ ఇంట్లో పేదోడి ఇంట్లో 2 పెన్షన్లు ఇవ్వకూడదు కానీ బాబు ఇంట్లో 2 మంత్రులు ఇవ్వచ్చు కదా. అలాగే ఒక మాట బాజీ గారు ఆ మాట అనొచ్చు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధులు మురళీధర్ లేకపోతే మాట్లాడలేదండి. మోడీ గారు డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనటం, ప్రధాని హోదాలో ఉన్న ముఖ్యమంత్రి అనలే సార్. అశోక్ గారు ఇట్స్ కరప్షన్. మీరు ఇక్కడ కరప్షన్ ఏంటంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అనలేదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు వల్ల. ఒక నిమిషం రామకృష్ణ గారు ఒక టైం అవుతుంది. ఒక నిమిషం కొద్దిగా బ్రీఫ్ గా చెప్పండి. ఇక్కడ ఒక్కొక్కరి చెప్పండి రామకృష్ణ గారు. ఇక్కడ సార్ ఇక్కడ బీజేపీ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనపడుతుంది సార్. అదే సన్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు బీజేపీ క్యాబినెట్ లో ఉంటది. అదే సన్ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం క్యాబినెట్ లో ఉన్నప్పుడు వీళ్ళు క్యాబినెట్ లో ఉంటారు. అప్పుడేం విమర్శించరు. తర్వాత మీరు తీసుకోండి, వీళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న ఏదైనా సరే, మీరు ఉత్తరప్రదేశ్ వెళ్తే అఖిలేష్ని తిడతారు, బీహార్ వెళ్తే లాలూ ప్రసాద్ని తిడతారు, లేకపోతే కర్ణాటక వస్తేనేమో జేడీఎస్ కుమారస్వామిని తిడతారు, తమిళనాడు వెళ్తేనేమో డిఎంకే వాళ్ళని తిడతారు, మహారాష్ట్రలో థాకరే వారసులతో పొత్తు పెట్టుకుంటారు, పంజాబ్లోకి వెళ్ళేటప్పటికి శిరోమణి అకాలీదళ్ వారసులతో పొత్తు పెట్టుకుంటారు, జమ్మూ కాశ్మీర్ వెళ్ళేటప్పటికి పీడీపీ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ వారసులతో పొత్తు పెట్టుకుంటారు. అంటే వారసులు ఉండొచ్చు కానీ వీళ్ళకు బానిసలుగా ఉండాలి. వారసులు బీజేపీకి బానిసలుగా ఉన్నంత కాలం వాళ్ళని విమర్శించరు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు మిమ్మల్ని. నేను అదే చెప్తున్నా. అదే రాజశేఖర రెడ్డి గారు మంచోళ్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోళ్ళు కాదని మీ విధానం బట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా బీజేపీని విమర్శిస్తూ వ్యతిరేకంగా ఉండి టీడీపీ కనుక వాళ్ళ పొత్తులో ఉండుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుండేవాళ్ళు. గౌరవ అధ్యక్షురాలుగా విజయలక్ష్మి విజయమ్మ గారు, మేనమామ రవీంద్ర రెడ్డి గారు, మోడీ గారు వైసీపీని విమర్శించేవాళ్ళు.
టీడీపీ వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు టీడీపీని Yes, yes, sir. విమర్శిస్తారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు. వారసులతో పొత్తులు పెట్టుకుంటూ రామకృష్ణ అశోక్ గారు, రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. అశోక్ గారు. పద్మజ గారు కొద్దిగా బ్రీఫ్ గా చెప్పండి, అశోక్ టైం గారు. అయిపోయింది, తర్వాత శ్రీనివాసరావు గారు మాట్లాడాలి. ఒక్కొక్క నిమిషం. ఖచ్చితంగా సంస్కారాల గురించి మాట్లాడేవారు, వ్యక్తిగత విమర్శలు వద్దని మాట్లాడే వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ధర్మ పోరాట దీక్ష ప్రజల సొమ్ముతో పెట్టుకొని చంద్రబాబు నాయుడు సమక్షంలో బాలకృష్ణ మాట్లాడినటువంటి బూతులు ప్రధానమంత్రి గురించి మాట్లాడే మాటల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖండించి ఉండాల్సింది. జానీ వాకర్లు ప్రభుత్వ వేదికల మీద బహిరంగ సభల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు ఆ నాయకత్వంలో పనిచేసే తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంటది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే వాళ్ళ పార్టీతో కలిసి ఉంటే ఒకలాంటి విమర్శ, వాళ్ళతో పొత్తు లేనప్పుడు ఒకలాంటి విమర్శ, ఇవన్నిటిని ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తున్నారు. గతంలో 2014 బీజేపీని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ తో జతకట్టి పొత్తు లేకుండా ప్రజల కోసం పోరాడి ప్రజల సమస్యల పట్ల కన్సర్న్ తో పనిచేసే నాయకుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. విలువలతో విశ్వసనీయతతో ప్రజల ముందుకు స్వచ్ఛమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. భ్రష్టు పట్టిన రాజ్యాంగ విధానాల్ని, భ్రష్టు పట్టించిన ప్రజాస్వామ్య విధానాల్ని దరిచేర్చుకోనీయకుండా ఒక్క నిమిషం కన్క్లూజన్ ఇస్తారు బండారు శ్రీనివాసరావు గారు. మీరు ఒక కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. మోడీ చేసిన వ్యాఖ్యల పైన మీరు ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. అందులో తప్పు ఉందా, ఒప్పు ఉందా, పద్ధతి ఏంటని. 1.5 నిమిషం లేదా 2 నిమిషాలు టైం ఉందా? ఓకే, అంతేనండి. మీరు క్లోజ్ చేస్తే క్లోజ్ చేయటం అంతే. నేను కంక్లూజన్కి 2 నిమిషాలు నాకు టైం ఇస్తే. ఓకే. ఒకటండి, మనం అవినీతి నుంచి అసమర్థతకి వచ్చాం. అవినీతి ఆరోపణలు అయిపోయినట్టున్నాయి, దీనికి వచ్చాం. నాకు చిన్నప్పుడు పల్లెటూరులో అండి ఆసాములు, భూస్వాములు వీళ్ళందరూ చిన్న చిన్న పండగలకి, పబ్బాలకి ఊరబంతి కాకపోయినా ఏదో చుట్టుపక్కలను పిలుచుకొని భోజనాలు పెట్టేవాళ్ళు. భోజనాలు పెట్టి వాళ్ళు లోపల భోజనం చేస్తుండేవాళ్ళు. ఈ జీతగాళ్ళు, పాలేర్లు అంతా బయట నిలబడి చూస్తుండేవాళ్ళు. వీళ్ళు భోజనాలు అయిన తర్వాత వాళ్ళకి పెడతారని. ఈ లోపల వీళ్ళు పాపం వడ్డం చేసేటప్పుడు సుబ్బయ్య గారికి 2 గారెలు అనేవాడు. కాదు కాదు, రామయ్య గారికి ఇంకో 4 బూరెలు అనేవాడు. నిజానికి సుబ్బయ్య గారు 2 బూరెలు తిండు, రామయ్య గారు 4 బూరెలు తిండు. కానీ వీళ్ళు అరుస్తుంటారన్నమాట. అట్లా వడ్డన కూడా అంత జరగదు వస్తాయి. ఇవాళ ఈ అవినీతి గురించి మీరు అవినీతి సామ్రాట్లను ఒక పార్టీ వాళ్ళు, మీరు అవినీతి చక్రవర్తులను ఒక పార్టీ వాళ్ళు ఇలా టీవీలో మాట్లాడుతుంటే వినేవాడు. నేను అందుకే ఉదాహరణ చెబుతున్నాను. వామ్మో వీళ్ళు అవినీతి సామ్రాట్లు కాదు, చక్రవర్తులు కాదు, ఇంకేదైనా పైపదం ఉందేమో అని భ్రమపడతారు. కాస్త జాగ్రత్త పడండి. ఇలా పబ్లిక్ మీటింగ్లో ప్రతి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అనుకుంటే ఇది ఒక ప్రమాదం ఉందని చెబుతున్నాను వారికి. రెండోది, ఇది ఒకటి సన్ రైజ్ అండి. మాకు ఒక 40 ఏళ్ల క్రితం ఒక ఐఏఎస్ ఆఫీసర్, మంచి ఐఏఎస్ అంటే కన్ఫర్ట్ అనుకోండి, మంచి ఉండేవాడు సచివాలయంలో. ఆయన దగ్గరికి ఎవరైనా పోయి మా అబ్బాయికి ట్రాన్స్ఫర్ కావాలి లేదా మా అల్లుడికి ఉద్యోగం కావాలని పోతే రేపు రా అనేవాడు. రేపు రాని ఆ రోజు ఇంటికి పోయి భార్యా పిల్లలతోటి మాట్లాడేవాళ్ళు. ఇగో ఈ ఉద్యోగం ఉందట, దీంట్లో మన అల్లుడు కానీ కొడుకు కానీ ఎవరైనా పనికొచ్చేవాళ్ళు ఉన్నారని అడిగేవాట. ఎవరు లేరంటే మన్నాడు పోయి వాళ్ళకి సహాయం చేసేవాట. అల్లుడు కొడుకు కనుక కాంపిటీషన్ ఉన్నాడని తెలిస్తే వాళ్ళకి కాదని చెప్పి సన్నిల్లా పాలసీ అనేవాడు దాన్ని. అతనికి పేరేం పెట్టారంటే మా అందరూ కలిసి తెలిసిన వాళ్ళంతా సన్నిల్లా పాలసీ. అంటే ఏదన్నా తన చేతిలో ఏదన్నా ఉంటే సహాయం చేయగలిగింది సన్నుకు కానీ సన్నిళ్ళకు కానీ. ఇవాళ అన్ని రంగాల్లో కూడా ఇదే సన్నిల్లా పాలసీ వచ్చిందండి. ఏదైనా చేయండి, ఒక సినిమా వాళ్ళు తీసుకోండి, ఒక డాక్టర్లు తీసుకోండి, ఒక యాక్టర్లు తీసుకోండి, రాజకీయ నాయకులు తీసుకోండి, అందరూ కూడా మనం మొట్టమొదట అందరం ఇది అనువంశిక పాలనకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ అనువంశిక పాలన ఉందా లేదా అంటే కొడుకు అంటే కొడుకు రాకపోవచ్చు, కొడుకు తర్వాత అల్లుడు రావచ్చు, మొత్తానికి అదేమి బాట తప్పలేదు కదా. ఇవాళ అదృష్టశాత్తు వాజ్పేయి గారికి, మోడీ గారికి ఆ సంతానం లేకపోతే గట్టిగా అనలేకపోతున్నాం. నిజంగా అలాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వచ్చుంటే వాళ్ళ మీద కూడా ఈ నింద పడేది, ఖచ్చితంగా తప్పనిసరిగా పడుతుంది. సరే, కాంగ్రెస్ వాళ్ళు ఈ నిందని పుట్టినప్పటి నుంచి మోస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇదేదో పెద్ద ట్యాబులాగా చేయకండి. నేను చెప్పేది ఏంటంటే సమర్థుడైతే వాళ్ళ కుటుంబంలో కూడా ఉండొచ్చు, కాకపోతే అతనికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు సినిమాల్లో కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పెడతారండి, వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా. కానీ కరెక్ట్గా అతనికి సమర్థత లేకపోతే కొట్టుకుపోతాడు.
అట్లనే ఇక్కడ రాజకీయాల్లో కూడా ఎవరికైనా ఓ మంత్రి గారికి ఒక కొడుకుంటాడు, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఒక కొడుకుంటాడు, వాళ్ళని ప్రవేశపెడతారు. కానీ అతని సమర్థత కనుక ప్రూవ్ చేసుకోకపోతే, రాణించలేకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది కొద్దిగా నేను జనరలైజ్ చేసి చెబుతున్నాను కాదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే కాస్త అందరూ ఆలోచించుకోండి. ఊరికే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకుంటారు కానీ ఎవ్వరూ దీనికి అతీతులు కారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కారణం కూడా అదే అంటున్నాను. ఆ సమర్థుడైన కొడుకుని చూసుకొని, వయసు పైబడిపోతున్న తన రాజకీయ చరిత్రను చూసుకొని ఈ తప్పటడుగులకు పాల్పడుతున్నాడు అంటున్నాను. కాంగ్రెస్ పార్టీతో అయిపోయింది. బండారు శ్రీనివాసరావు చాలా ధన్యవాదాలు. మీకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాం, లాస్ట్లో కొంత సమయం అయిపోయింది. పద్మజ గారు ధన్యవాదాలండి, చాలా వాల్యుబుల్ సమాచారం ఇచ్చారు, డిబేట్లో పాల్గొన్నారు. అలాగే రామకృష్ణ గారు ధన్యవాదాలండి, గొట్టిపాటి రామకృష్ణ గారు ధన్యవాదాలు, బాజీ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ మార్నింగ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం.